ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు ఆయన. అలాగే రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో దళారుల పాత్ర ఉండదని గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఈ నెల జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీ సమక్షంలో ఈ ఎంపిక జరుగుద్ది. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. పేదవాడికి ఇచ్చే ఇంటి దాంట్లో ఎవరి జోక్యము ఉండదు. పేదవాడని ఉంటే చాలు, అదే అర్హత. రేషన్ కార్డు కూడా నీకుందా లేదా అని కూడా ఈ ప్రభుత్వం అడగదు. పేదవాడై అర్హుడై ఉంటే విడతల వారిగా మొదటి విడత 4.5 లక్షలు ఇళ్ళు ఇస్తున్నాం. ఇలా నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో 4.5 లక్షలు ఇచ్చాము అయిపోయింది కార్యక్రమం అని అనం. ఇది ప్రతి సంవత్సరము నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియని ఇందిరమ్మ రాజ్యం ఉన్నంత కాలం, ఇందిరమ్మ ప్రజల గుండెల్లో ఎలా ఉందో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం నిరంతరము ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా సంక్రాంతి పండగ రోజు ప్రతి పేదవాడికి తీయటి కబురు ఈ మోడల్ హౌస్ ద్వారా రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. రేపు జనవరి 26వ తారీఖు రాష్ట్ర ప్రజలందరూ పేదవాళ్ళు ముఖ్యంగా ఎదురు చూస్తున్న రోజు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రుల మంత్రం 4-5 రోజుల క్రితం జరిగిన కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నాం. 4 అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం. రైతుని రాజు చేయాలని, ఒరేస్తే ఉరి అని ఆనాటి పెద్దలు చెప్పిన దానికి భిన్నంగా రైతు పంట పండించి మీసాలు మెలేసుకునే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది.